ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒకప్పుడు బిఫోర్ క్రైస్ట్ నజరేత్ అదొక చిన్న గ్రామం. ఇప్పుడు నజరేతు అంటే ఏసే అక్కడే పుట్టారని చెప్పి అందరూ చెప్తారు. లోకంలో చాలా ప్రఖ్యాతి పొందిన పట్టణంగా మారిపోయింది అది. ఆ గ్రామం నుంచి ఏ మంచి అయినా వస్తుందా అని చెప్పుకునే స్థితి నుండి ఆ గ్రామం ఎంత ప్రసిద్ధి చెందిందంటే అనేకులు అక్కడికి వెళ్ళి సందర్శించేలాగా దేవుడు ఆ గ్రామాన్ని మార్చాడు. దాని స్థితి మారిపోయింది. ఈ రోజున నీ పరిస్థితి, నీ స్థితి ఏమై ఉన్నా కానీ ఎందుకు పనికిరాని దానిగా నీవుంటే ఈ మాటలు నీకోసమే. దేవుడు ఎందుకు పనికిరాని వారినే పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకే బలహీనులను ఎన్నుకున్నాడు. ఆయన నా జీవితంలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకరు నన్ను ఇలా అన్నారండి, నీకు ఏ టాలెంట్ ఉంది, నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను అనేదాన్ని. వాళ్ళు సరే అయితే పాడు పాడు అని హేళనగా మాట్లాడినట్టు మాట్లాడారు. కానీ ఈరోజు నేను సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత పాటలు పాడడం ద్వారా చాలా మంది ప్రతిరోజు కామెంట్స్ అండ్ మెసేజెస్ పెడుతూ ఉంటారు. దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని దీవించినగా. కానీ ఆ మాట నేను చూసినప్పుడు ప్రతిసారి కూడా నాకు దేవుడి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు అవమానం, ఇప్పుడు నాకు దేవుడు ఆయన ద్వారా మహిమనిస్తున్నాడు. కాబట్టి ఎవ్వరు విలువలేను అనుకోకుండా విలువలేని నజరేతుకి ఆయన విలువిచ్చినట్లుగా ఇది నా జీవితంలో ఆయన విలువను దయచేసినట్లుగా మీ జీవితంలో కూడా తప్పక విలువనిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.